ఒకరోజు భీమ్ అనే యువకుడు ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ ఇంటర్వ్యూ రూమ్లో ఎవరు ఉండరు. కానీ ఒక పేపర్పై ఇలా రాసి ఉంటుంది: ఆప్షన్ 1 50,000 రూపీస్, ఆప్షన్ 2 కోటీశ్వర్గా మారడం ఎలా అనే బుక్. సో ఈ రెండు ఆప్షన్లలో ఇంటర్వ్యూకి వచ్చిన భీమ్ పర్సన్ ఏదైనా ఒక ఆప్షన్ అనుకోవచ్చు. సో భీమ్ పర్సన్ ఆప్షన్ 1 అనుకుంటారు. ఆ 50,000 రూపీస్ నాకు దీనికైనా అవసరాలకు వస్తాయి, నాకు ఏదైనా ఈఎంఐలు కట్టుకోవచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు అని 50,000 రూపీస్ అనే ఆప్షన్ అనుకుని 50,000 రూపీస్ తీసుకుని వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత అదే ఇంటర్వ్యూకి రాము అనే వ్యక్తి వస్తాడు. ఆ రాము అనే వ్యక్తి కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఈ రాము అనే వ్యక్తి ఎందుకో కోటీశ్వరుడు కావడం ఎలా అనే ఈ ఆప్షన్ 2 బుక్ ఎందుకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. తను ఆప్షన్ 2 కింద కోటీశ్వరుడు కావడం ఎలా అనే బుక్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సరిగ్గా 5 days భీమ్ తీసుకొచ్చిన అమౌంట్, ఆ 50,000 అమౌంట్ ఏదైతుందో స్నేహితులతో పబ్కి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, తనకి నచ్చినవి కొనుక్కోవడం అండ్ గిఫ్ట్లు ఇవ్వడం, ఈఎంఐలు కట్టుకోవడం ఇలాంటివి జరిగింది. సో తనకు ఎలా అయితే డబ్బు వచ్చిందో సేమ్ అలానే ఈ 5 daysలో ఆ డబ్బు కంప్లీట్గా ఖర్చు అయిపోయింది. రాము విషయంలో ఈ 5 days ఎలా జరిగిందంటే, మొదటి రోజు ఆరోగ్యం అంటే ఏమిటి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము, మనము ఫిజికల్గా హెల్తీగా ఉంటే మెంటల్గా హెల్తీగా ఉంటాము, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం జరిగింది. రెండవ రోజు వచ్చేసి ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి, జీవితంలో మనం ఎదుటి వాళ్ళ కోసం ఎదురు చూడకుండా బతకడం ఎలా, సో కృతజ్ఞత భావం అంటే ఏంది, మనం ఒక గొప్పవారిగా బతకాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం జరిగింది. మూడవ రోజు వచ్చేసి జీవితంలో డబ్బు ఎలా సంపాదించాలి, దానికి కావాల్సిన నైపుణ్యం ఎలా నేర్చుకోవాలి, ఈ విషయాలు చదువుకోవడం జరిగింది. 4వ రోజు వచ్చేసి జీతం మాత్రమే జీవితం కాదు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, ఇలాంటి నేర్చుకోవడం జరిగింది. 5వ రోజు వచ్చేసి టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, మైండ్ సెట్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. కొంతకాలం తర్వాత ఇద్దరు జీవితాలు ఎలా ఉన్నాయంటే, 50,000 రూపీస్ వచ్చిన భీమ్ తను ఆ జీవితం ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. అదే ఫ్రెండ్స్, అదే పబ్స్, ఎలాంటి మార్పు చెందకుండా, ఎలాంటి గ్రోత్ లేకుండా అదే జీవితం అనుకుని చెప్పేసి అలానే ఉన్నాడు. రాము విషయంలో అలా జరగలేదు. ఆ బుక్ ఇన్స్పిరేషన్తో తను ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి కోటీశ్వరుడుగా మారాడు. ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ జోన్ చూపిస్తూ, 100 మందికి ఆదాయ మార్గాలు చూపిస్తూ తను చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నాడు. భీమ్ అండ్ రామ్ అనే వ్యక్తులలో ఇద్దరిట్లలో ఎవరి గొప్ప అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గొప్ప కాకుంటే ఏంటంటే, రామ్ అనే వ్యక్తి ఏం నమ్మిందంటే వెంటనే వస్తే డబ్బు, ఆలోచించి వచ్చేది ఆస్తి, అది శాశ్వతమైన సంపద అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఉండగా తన జీవితాన్ని తను రన్ చేశాడు. అంటే కోటీశ్వరుడు కావాలన్న ఒక ఆప్షన్ ఎన్నుకొని తను ఎలా కోటీశ్వరుడు కావాలనే మార్గాలను చూసుకొని, సో ఓడిపోయినా సరే మళ్ళీ లేచి పరిగెత్తి మనం సాధించాలనుకున్న విజయం సాధించవచ్చు అని రామ్ నమ్మాడు. బట్ భీమ్ విషయానికి వచ్చేసే వరకు, సో నాకు రెగ్యులర్గా వచ్చేది డబ్బు, నా అవసరాలకు సరిపోతే డబ్బు సరిపోతుంది అనే ఒక ఉద్దేశంతోనే భీమ్ అలానే ఉండిపోయాడు.